తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పోలీసు పరేడ్ గ్రౌండ్లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి దామోదర రాజనరసింహ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రజలు భాగస్వామ్యం కీలకమని ఆయన చెప్పారు. కార్యక్రమంలో టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ పరితోష్ పంకజ్తో పాటు పలువురు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకోగా ప్రదర్శనలు సందర్శకులను ఆకర్షించాయి. తెలంగాణ సాధనలో అమరుల త్యాగాలను స్మరించుకుంటూ రాష్ట్ర ప్రగతిని ప్రతిబింబించేలా కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లోని గాంధీ భవన్లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా కాంగ్రెస్ ప్రజల సంక్షేమం, అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తోందని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ది పథంలో ముందుకు సాగుతోందని అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 100కు పైగా స్థానాలను గెలుచుకుని మరోసారి ప్రజల ఆశీర్వాదం పొందుతామని విశ్వాసం వ్యక్తం చేశారు. మంత్రివర్గ సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అందరం కూడా గ్రామానికి వెళ్లి తెలంగాణ నిర్మాణానికి పాటు పడదామనే పిలుపుని సందర్భంగా నేను గాంధీ భవన్ నుంచి ఇస్తా ఉన్నాను. మిత్రులారా, ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడుపుతా ఉంది. 2.5 ఏళ్ల తర్వాత అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ప్రజల ఆకాంక్షలు నెరవేర్చుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వం మళ్లీ ఎన్నికలకు వెళ్తాం. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నల్గొండ పోలీసు పరేడ్ గ్రౌండ్లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొమిటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం గౌరవ వందనం స్వీకరించిన మంత్రి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ది, ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. వివిధ శాఖల ప్రదర్శనలు, విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర నిర్మాణంలో కేసీఆర్ పాత్రను గుర్తు చేశారు. దశాబ్దాలుగా ప్రజలను వేధించిన అనేక సమస్యలకు కేసీఆర్ నాయకత్వంలో పరిష్కారం లభించిందని చెప్పారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణకు ఉద్యమ నాయకుడైన కేసీఆర్ సరైన దిశానిర్దేశం అందించారని అన్నారు. సంక్షోభాల మధ్య రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తూ అభివృద్ది పథంలో నిలిపిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. తెలంగాణ సాధన నుంచి రాష్ట్ర నిర్మాణం వరకు ఆయన చేసిన కృషి చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుందని చెప్పారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో కేసీఆర్ కీలక పాత్ర పోషించారని వివరించారు. ఉద్యమ నాయకుడే ఈ ఉజ్వల ప్రస్థానానికి వారే కరెక్ట్ అని చెప్పి వారి చేతిలోనే బాధ్యత పెట్టినారు. ఇదే రోజు సరిగ్గా 12 ఏళ్ల కిందట ఇదే రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యత చేపట్టిన రోజు కూడా ఇదే రోజు అనే మాట కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. మళ్ళీ ఒక మాట కూడా నేను చెప్తా ఉన్నా. 2028 డిసెంబర్లో తిరిగి కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు అనే మాట కూడా ఖరాఖండిగా ఇవాళ తెలంగాణ ప్రజలే చెప్తా ఉన్నారు, నేను చెప్పడం కాదు. మరి పోరాట యోధుడే పాలకుడైతేనే న్యాయం జరుగుతుందని ప్రజలు విశ్వసించి వారి చేతుల్లో బాధ్యత పెడితే మరి వెంటనే పనిలో పడ్డారు కేసీఆర్ గారు. ఒక పవిత్ర యజ్ఞంలాగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఖమ్మం పోలీసు పరేడ్ గ్రౌండ్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసిన ఆయన 2047 నాటికి తెలంగాణను $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ది చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. రాష్ట్రంలోని 1,15,00,000 కుటుంబాలకు భరోసాగా ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత అల్పాహార పథకం ద్వారా విద్యారంగంలో కొత్త మార్పులు తీసుకొస్తున్నామని చెప్పారు. ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్నామని వివరించారు. భద్రత కల్పనే ధ్యేయంగా పేద మధ్యతరగతి ధనిక అనే తేడా చూడకుండా రాష్ట్రంలోని సంక్షేమం, విద్య, యువ
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఏర్పాటై 12 ఏళ్లు దాటిన ఈ సమయంలో రాష్ట్రం ఏర్పడినప్పుడు పెట్టుకున్న ఆశయాలు నెరవేరాయా లేదా అనే అంశంపై ప్రజలు ఆలోచించాలని ఆయన అన్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత సాధారణ ప్రజల కంటే కేసీఆర్ కుటుంబానికి ఎక్కువ ప్రయోజనం చేకూరిందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో భారతీయ జనతా పార్టీ కీలక పాత్ర పోషించిందని, బీజేపీ సహకారం లేకుండా రాష్ట్ర ఏర్పాటు సాధ్యపడేది కాదని చెప్పారు. మహేశ్వర్ రెడ్డి గారు కానీ అనేక విషయాలను మనం ముందుకు జరిగింది. అవన్నీ కూడా పేదలకు సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మాట్లాడిన ఆయన, ప్రతి కుటుంబం ఇది నా ఇల్లు అనే ఆత్మ గౌరవంతో జీవించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 1,20,000 ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి లబ్ధిదారులకు అందించామని చెప్పారు. మరో 2.5 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని వెల్లడించారు. ఆదిలాబాద్ జిల్లాలో మలివిడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమానికి పునాది రాయి వేశామని తెలిపారు. ఇంటి యజమాని ఒప్పుకోకపోవడంతో భౌతిక కాయాన్ని ఆఖరు చూపు కోసము ఇంటికి కూడా తీసుకురాలేని వాళ్ళ పరిస్థితి బాధ వర్ణాతీతం.